ఈ అధిక వడ్డీ వసూలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫ్యామిలీని బాగా హెరాస్ చేస్తూ ఆ హెరాస్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆ వీడియో తీసి దాన్ని మనకి వైరల్ చేసి చిన్నపిల్లలు ఏడుస్తూ చాలా ఇబ్బందికరంగా కనిపించే ఆ వీడియో మనకి వైరల్ అవుతుంది. ఆ వీడియో మనకి తెలిసిన వెంటనే మనకి సమాచారం వచ్చిన వెంటనే ప్రాథమిక విచారణ మేరకు మనం కేసు రిజిస్టర్ చేశాము. ఈ కేసులో సంబంధించిన ప్రధాన నిందితుడు ఎరికల రాజా అలియాస్ సాకే రాజశేఖర్, ఏజ్ 33 ఇయర్స్, సన్ ఆఫ్ సాకే తిమ్మన్న, రెసిడెంట్ ఆఫ్ ఎల్సీకేపురం, ధర్మవరం. ఈ వ్యక్తి ఆ టైంలో ఈ అరెస్టులని ఈ రిమాండ్లని చూసి భయపడి పారిపోతాడు. సో ఈ విషయంలో ఇంకొంచెం గట్టిగా దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం ముమ్మరంగా చేసి ఇతన్ని ట్రాప్ చేసి ఇప్పుడు మనము అరెస్ట్ కొత్తపేట ఆర్చ్ దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నిందితుడి యొక్క ఫర్దర్ వివరాలు మీకు కొన్ని తెలియజేస్తాను. ఇతనికి ప్రీవియస్గా కూడా క్రిమినల్ నేపథ్యం ఉన్నది. మర్డర్ కేసులో ఉన్నాడు. వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన కేసుల్లో కూడా ఇతని మీద కేసెస్ ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి. ఇతని మీద మనం కానీ చూసుకుంటే ఒక రౌడీ షీట్ కూడా ఉంది. రౌడీ షీట్ 731A రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉందండి. సో ఇతనికి సంబంధించిన ప్రీవియస్ కేసెస్ కూడా హిస్టరీ మీకు పొందపరచడం జరిగింది. అరౌండ్ 6 కేసెస్ ఉన్నాయి. ఇలాంటి సిట్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఈ సిట్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ కొంతమంది వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తూ ధర్మ వడ్డీ అనే ₹2 వడ్డీ లాంటిది కాకుండా ₹5 వడ్డీ, ₹10 వడ్డీ, ₹15 వడ్డీ అనే స్టార్ట్ చేసి వాళ్ళ సిట్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు.